ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దోమ కాటు వల్ల దోమల ద్వారా మనకు కొన్ని రకాల జ్వరాలు వర్షాకాలంలో వచ్చి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో బాగా ఇబ్బంది పెట్టే జ్వరం మలేరియా జ్వరం. ఇది ఎనాఫిలిస్ అనే ఆడ దోమ ద్వారా మనకు ఈ మలేరియా జ్వరం వస్తుంది. దోమ కుట్టినప్పుడు దాని కొండె లాలాజలము ద్వారా మన శరీరం లోపలికి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మన శరీరంలో ప్రవేశిస్తుందన్నమాట. అంటే దోమ కాటు ద్వారా మన శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించి మన లివర్లోకి వెళ్ళి లివర్ సెల్స్ని పాడు చేసి అక్కడ లివర్ అంతా ఇన్ఫెక్షన్కి గురి చేసేసి అక్కడ నుంచి అది కొంత స్టేజ్ పెరుగుతూ బ్లడ్ సెల్స్లోకి వెళ్ళిపోయి బ్లడ్ సెల్స్ని పట్టుకుని ఎర్ర రక్త కణాలను ఇట్లాంటి వాటన్నిటిని వాడుకుంటూ వాటి సంతతిని పెంచేసేసి మనకి ఇన్ఫెక్షన్ కలిగిస్తుందన్నమాట. మెయిన్ రక్త కణాలని పాడు చేయటం, వాటిని ఉపయోగించుకుని కొత్త పరాన్న జీవుల్ని మన శరీరంలో పెరిగేటట్టు చేసి ఆ ఇన్ఫెక్షన్ కలిగించి దానికి సంబంధంగా జ్వరం బాగా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటి దోమకాటు వల్ల వచ్చే మలేరియా లక్షణాలు మనలో ప్రధానంగా జ్వరం ఉన్నప్పుడు కామన్గా మీ అందరికీ టెంపరేచర్ 102, 103, 104 అట్లా ఉంటూ ఉంటుంది. దీనితో పాటు ఒళ్ళు నొప్పులు. అట్లాగే మలేరియా జ్వరం అంటే ప్రధానంగా మనం చలి ఉన్నట్టుండి సడన్గా చలి వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. చలేసి బాగా విపరీతంగా వణుకొచ్చినప్పుడు దుప్పట్లో రగ్గులు కప్పేయాల్సి వస్తుంది. ఎన్ని కప్పినా చలి ఆగనట్టు అనిపిస్తుంది. ఇలాంటి చలి జ్వరాన్ని మలేరియా జ్వరం అంటారనమాట. ఇది ప్రధానంగా కనపడుతుంది. ఇక ఆకలి అవ్వకపోవటం, వికారము, వాంతులు అవ్వటం ఇవి కామన్ లక్షణాలు ఇక జ్వరంలో. ఇలాంటి మలేరియా జ్వరం వచ్చినప్పుడు అసలు మందులు లేకుండా న్యాచురల్గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందా? మనకి దోమల నుంచి ఆ పరాన్నజీవి మన లోపలికి వెళ్ళి లివర్ సెల్స్లో చేరి కొంచెం అక్కడ ఇబ్బంది పెట్టడం మొదలెట్టినప్పుడే మన బాడీ ప్రతిఘటించడం స్టార్ట్ చేస్తుంది. రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఇలా అది స్ప్రెడ్ అయ్యి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ నిదానంగా బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ సెల్స్ని పాడు చేసే స్థితికి వెళ్లకుండా ఇలా లివర్లో నుంచే ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు మన బాడీ హింట్ ఇస్తుంది. అప్పుడు మీరు పట్టించుకుంటే అసలు నష్టం ఎక్కువ జరగకుండా తక్కువ రోజుల్లో తేలిగ్గా మలేరియా జ్వరం నుంచి బయటపడతారు. రేపో ఎల్లుండో మీకు ఫీవర్ వస్తుందనగా అంటే ఆ పరాన్నజీవి దోమల నుంచి మన లోపలికి వెళ్ళిన వెంటనే మనకు టెంపరేచర్ రాదు. బాడీ ఎదుర్కొంటుంది. ఆ రక్షణ వ్యవస్థ దాని మీద దాడి చేసి ఇక గుర్తించి దానికి సంబంధించిన విరుగుడు చర్యలు చేపట్టేటప్పుడే ఇలాంటి ప్రమాదం జరగబోతుంది అని అలర్ట్ అయినప్పుడు మన బాడీని మళ్ళీ అలర్ట్ చేస్తుందన్నమాట. ఎలా? ఆకలి తక్కువ, నోటికి రుచి లేకుండా చేసేసి, మనసుకు తినాలనే వాంఛ లేకుండా చేసేసి, నోరు చేదు పాచిపెట్టేసి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. ఒంటిలో నీరసము, నొప్పులు, బడలిక ఇలాంటి లక్షణాలు ఒంట్లో పెట్టేసి మీకు కొద్దిగా 1-2 days ఇట్లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. మీరు ఫీవర్ అనేది 3వ రోజుకి ఎప్పుడో కనపడుతుంది నాకు తెలిసి. అందుకని ఈలోపే ఇట్లాంటి లక్షణాలు పెట్టినప్పుడు కనుక మీరు మేల్కొని ఇక ఫుడ్ తినకుండా పొట్టను మార్చేస్తే చాలా తక్కువ టైంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా బయటపడతారు. కానీ మనందరం ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా పొట్ట మాడవటం అప్పుడు ఆలోచిస్తాం, మనకేదో తేడా వచ్చిందని అప్పుడు గ్రహిస్తాం. ఆ ఫీవర్ వచ్చేదాకా అంటే చాలా స్ప్రెడ్ అయినప్పుడు ఫీవర్ వస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రతరమైనప్పుడు ఫీవర్ ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. అంచేత అలాంటి లక్షణాలను మనం గ్రహించుకుని ఆహారం తినకుండా అలాంటప్పుడే మానేయాలి. అలాంటప్పుడు మంచినీళ్ళు ఎక్కువ తాగి ఉండటం, రోజంతా మంచినీళ్ళు తాగుతూ మధ్య మధ్యలో కాస్త నీరసం రాకుండా కళ్ళు తిరగకుండా ఉండాలంటే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో మామూలుగా తేనె 4 స్పూన్లు కాయ నిమ్మరసం పిండుకు త్రాగచ్చు. 2 సార్లు 3 సార్లు ఇట్లా తేనె నీళ్ళు తాగి ఉంటారు. తేనె నిమ్మరసం నీళ్లు తాగి అట్లా ఫాస్టింగ్ పెట్టేసేసరికి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది. ఇట్లా మీరు ఫాస్టింగ్లో ఉండగా కూడా ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా అంత స్పీడ్గా వెళ్ళపోయినా కొంత వెళుతుంది కదా.
అది ఇంకా చనిపోవటం కోసం మన బాడీ ప్రతిఘటించడం ఇంకా పెంచుతుందన్నమాట. అలాంటప్పుడు మీకు టెంపరేచర్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. ఇక 100, 104, 103 అట్లా రాదు. అప్పుడు మీకు ఇట్లా ముందే మేల్కుంటే 100, 101 అట్లా కనపడుతుంది. చలి కూడా అంత ఇబ్బంది పెట్టదు, లైట్గా ఉంటే అట్లా వస్తాయి. ఇలా ఉన్న, లేకపోతే చలి బాగా వచ్చినా, జ్వరం బాగా ఉన్నా కానీ మీరు కనీసం ముందు లక్షణాలు అప్పుడు ఫాస్టింగ్ పెట్టలేకపోయినా జ్వరం వచ్చినప్పుడన్నా పెట్టేసేయండి. ఫాస్టింగ్ అంటే అంతే కదా, తినకుండా తిరగకుండా విశ్రాంతినిస్తే ఫాస్టింగ్. అంచేత మీకు నీరసం రాకుండా, కళ్ళు తిరగకుండా తేనె నిమ్మరసం నీళ్ళు తాగితే సరిపోతుంది అనమాట. కాచి చల్లార్చే నీళ్లు తాగండి. ఆ మంచినీళ్ళంతా రోజంతా అట్లా త్రాగటం మంచిది. ఆ నీళ్ళల్లో కూడా కాచి చల్లార్చే నీళ్ళు వేడివేడిగా ఉన్నప్పుడు అందులోనే తేనె నిమ్మరసం కలుపు త్రాగితే చాలా గొంతుకు హాయిగా, నోటికి ఫ్రెష్గా, ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఇలా త్రాగుతూ రోజుకు ఒక 4-5 సార్లు తేనె నిమ్మరసం నీళ్ళు కలుపు త్రాగితే సరిపోతుంది అనమాట. ఇక అంతకంటే ఎక్కువ సార్లు అవసరం ఉండదు. నీరసం ఉంటే ఇంకో 2-3 సార్లు ఎక్కువ తాగండి, తప్పులేదు. కానీ మినిమం 4-5 టైమ్స్ అయినా త్రాగొచ్చు. కొబ్బరి బొండం కావాలంటే ఒక బొండం త్రాగండి. ఇట్లా నోటికి హాయిగా ఉంటుందన్నమాట. ఎలక్ట్రాల్ ప్యాకెట్ కావాలంటే ఒక ప్యాకెట్ కూడా మీరు కలుపుకు త్రాగొచ్చు ఫాస్టింగ్లో. దీనివల్ల నష్టమేమీ ఉండదన్నమాట. ఉపవాసంలో ఇట్లా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఎన్ని రోజులు ఉండాలంటే టెంపరేచర్ మీకు తగ్గిపోయి మళ్ళీ నోరు ఫ్రెష్ అవ్వాలి, ఆకలి పుట్టాలి, మనసుకు తినాలనే కోరిక రావాలి. అప్పుడు మీ ఇన్ఫెక్షన్ తగ్గినట్టు బాడీ ఈ సిమ్టమ్స్ పెడుతుంది. ఈ సిమ్టమ్స్ వచ్చిందంటే మీరు నిరభ్యంతరంగా ఫుడ్ తినొచ్చు. అప్పటి వరకు ఫుడ్ వద్దన్నప్పుడు మానండి. శరీరం చెప్పినట్టు వినండి. శరీరం ఎంత సింపుల్గా మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఒక్క మెడిసిన్ వాడకుండా ఎంత సింపుల్గా తగ్గించుకోవచ్చు. 7-8 రోజులు ఇబ్బంది పడతారు, 10 రోజులు ఇబ్బంది పడతారు మలేరియా జ్వరం వచ్చినప్పుడు. ఆ నీరసం కూడా వారం 10 రోజులు పడుతుంది తర్వాత. అది ఇట్లా ఫాస్టింగ్ చేయండి, 5-6 రోజుల్లో కవర్ అయిపోతుంది. తేనె నిమ్మరసం నీళ్ళు తాగుతూ అట్లా ఉంటారు. సింపుల్గా ఫాస్టింగ్లో మన బాడీ ప్లాస్మోడియం అనే పరాన్నజీవిని శుభ్రంగా నాశనం చేసేసి ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా నిర్మూలించగలుగుతుంది అన్నమాట. మరి ప్రకృతి విధానములో లంకణం పరమౌషధం అనేది అక్షర సత్యము. ఇంకా తిన్నాళ్ళు మీరు మందులకు అవకాశం ఇచ్చారు, ఈసారి ఇట్లా ప్రయత్నించండి. ఎవరన్నా ఇంట్లో ఇట్లాంటి చేయడానికి మీకు సహకరించకపోతే మీరు అప్పుడు డాక్టర్ల సలహా మీద మందులు వేసుకుంటూ జ్యూస్ ఫాస్టింగ్లో ఉండండి. భోజనాలు చేయటం మానేసి జ్యూసుల మీద ఉంటే ఇంకొంచెం తొందరగా బయటపడతారు. అన్నిటికంటే స్పీడ్ రికవరీ శరీరానికి సహకరించడం, అదే ఫాస్టింగ్. అందుకని ఇలాంటి టెక్నిక్స్ మీకు తెలిస్తే బాగుండని, మరి చలి అది కూడా ఎక్కువ రాకుండా, ఒళ్ళు నొప్పులు బాధలు ఎక్కువ లేకుండా ఎంత ఫ్రీగానో బయటపడటానికి ఫాస్టింగ్ మీ శరీరానికి అంత చక్కగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.